ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ వల్లభనేని వంశీ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆయన తన ఫ్లెక్సీలను అలాగే బ్రౌచర్లను కూడా ఆయన తొలగించలేదు అంటూ టీడీపీ కడప అభ్యర్థి మాధవిరెడ్డి గారు సి విజిల్ యాప్లో వల్లభనేని వంశీ పైన ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే మాధవిరెడ్డి ఆ విజువల్స్ని తన ఫోన్లో చిత్రీకరిస్తుండగా వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి కొంతమంది ఆయన టీంకి సంబంధించినటువంటి కొంతమంది రౌడీలు ఆవిడ మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ లీడర్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం సార్, ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, సో మీరు ఫ్లెక్సీలను కానీ మిగతా వాటిని తీసేయండి అంటూ మాధవిరెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేస్తే ఆవిడ మీద వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు అంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు ఏం జరిగింది? మొదట మీకు వరల్డ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం కృష్ణ గారు. ఈరోజు రాష్ట్రంలో సైకో పాలన జరుగుతా ఉంది అనడానికి ఇది నిదర్శనం. ఎలక్షన్ కమిషన్ కోడ్ పూసిన మాకు సంబంధం లేదా? మాకు తెలీదు. మీ ఇష్టం, మా ఇష్టం, మా రాజ్యం, మా వైసీపీ రాజ్యాంగం. మీరెవరు మాకు చెప్పడానికి? మా ఇష్టం అండి. మా అధికారులు మా చేతుల్లో ఉన్నారు, పోలీసులు మా చేతుల్లో ఉన్నారు, ఆర్థిక బలం ఉంది, అంగ బలం ఉంది, రౌడీలు గుండాలు కూడా మీరు చెప్పింది చేస్తున్నారు. దానికి తోడుగా గంజాయి, కొకైన్, చెరసు లాంటి వాళ్ళు మేము దిగుమతి చేసుకుని మీకు ఇస్తున్నాం. తినండి, తాగండి, ఊగండి, దౌర్జన్యం చేయండి. ఏంటి నాకు అర్థం కాలేదు. అసలు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యం ఉందా? మానవ హక్కులు ఉన్నాయా? పౌర హక్కులు కాపాడబడుతున్నాయా? వల్లభనేని వంశీ ఎమ్మెల్యే కూడా అయిండొచ్చండి. ఎన్నికల కోడ్ పూసిన తర్వాత పోస్టర్లే ఉంది, స్టిక్కర్లే ఉంది, ఏమైనా తీసేయాలి కదా. ఇంకా కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు, ఆయన నువ్వే నా నమ్మకం అనే స్టిక్కర్లు, అలా లేబుల్లు, కబుర్లు వేసుకొని తిరుగుకుంటా ఉంటే చివరికి వాళ్ళ పెన్నుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని తిరుగుతున్నారంటే ఎలక్షన్ కమిషన్ అంటే మీకు లెక్కలేదా? ఎలక్షన్ కమిషన్ మీకు జుజుబినా? ఎలక్షన్ కమిషన్ మీకు లెక్క లేకుండా కాకుండా మీరు చెప్పేది మేము వినేదేంది? ఎలక్షన్ కమిషన్ మేం చెప్తా వినండి అనే విధంగా ఉంది ఈరోజు అల్టిమేటింగ్ గా. అంటే కార్యనిర్వాహక వ్యవస్థ ప్రభుత్వానికి మధ్య ఇంత పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తా ఉందంటే ఖచ్చితంగా దీని వెనకాల ఎవరో పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సాక్షాత్గా దిగి ఇప్పుడు చూడండి, ఒక 5-6 మంది ఐఏఎస్లు కొనేశాడు. డబ్బు ఎంతైనా సరే ఇస్తాం, మీరు ఇంకోని కొనండి, మీరు ఇంకే నాకు అన్యాయ అక్రమాలు చేసే ఆఫీసర్లు కావాలి, యంగ్ అండ్ డైనమిక్ రిగ్గింగ్ చేసేవాళ్ళు కావాలి. ఏంటి ఓపెన్ ఆఫర్, బంపర్ ఆఫర్? నాకు అర్థం కావట్లేదు. మొన్నటికి మొన్న ఎలక్షన్ కమిషన్ మీనా గారు 3 ఎస్పీలు పిలిపించి తలంటి పంపించాడు. పంపించిన ఆ రోజు సాయంత్రమే మాచర్లలో జనసేన జీపు తగలబడి అంటే స్కార్పియో మీద దాడి చేశారు వల్లభనేని వంశీ వాళ్ళ అనుచరులు. ఇప్పుడు చూడండి, మాధవరెడ్డి గారు ఆ వంశీ గారి యొక్క సిద్ధం సభలో పోస్టర్లే ఉంటే చిత్రీకరిస్తా ఉంటే రంగా అనే వాళ్ళ అనుచరుడు దూరి దౌర్జన్యం చేసి తిట్టడం కాకుండా కేసు ఆ మీద నిజంగా ఎన్నికల కోర్టుకు చెప్పాలి కాబట్టి చెప్పింది. ఆ బాధ్యత నిర్వహించింది ఒక అభ్యర్థిగా. మీరు చేసిన పని ఏంది? మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే, లా అండ్ ఆర్డర్ మీరు పరమలు చేసేట్టుగా ఉంటే, ఎలక్షన్ కమిషన్ గౌరవించేట్టుగా ఉంటే తీసేయాలి కదా. మీరు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చారు? ఈసీ గారు ఎన్నిసార్లు చీఫ్ సెక్రటరీ నోటీసులు ఇచ్చారు? అయ్యా మీరు వాలంటీర్లు దూరంగా ఉండండి, అలాగే ఆ పోస్టర్లు తీసేయండి, ఆ కొట్టిన రంగులు మార్చేయండి, మీ గవర్నమెంట్ వేల కోట్ల రూపాయలు తగిలింటి రంగులు పిచ్చి ఫోటోలు పిచ్చేది నాకు అర్థంగా చెప్తా ఉంటే కూడా నువ్వు చెప్పేది చెప్పుకో, మేము చేసేది చేస్తాం, మేము ఇంతే, మేము మారం. అయ్యా మారండి అయ్యా బాబు, ఏంది ఈ కర్మ? మాకు రాష్ట్రంలో ఎన్నికలు వచ్చాయి, ప్రజాస్వామ్యంగా ప్రజలు ఓట్లు వేయాలి. ఓటు అనే వజ్రాయుధంతో మీకు ఏం చెప్పాలో, బుద్ధి చెప్పాలో, ఏం చెప్పాలో జనాలు చెప్తారు, తిరిగి చెప్తారు. ఇటువంటి సిచ్యువేషన్ లో రావణ కాష్టం చేయాలని, గొడవలు పెట్టాలని, స్థానికంగా కుల మత ప్రాంతీయ విభేదాలు సృష్టించేస్తే ఆ చలిమంటల్లో జనాలంతా కొట్టుకొని వస్తా ఉంటే ఈయన చేసిన అక్రమాలు పక్కెళ్ళిపోతాయి. మేము దుర్మార్గంగా రిగ్గింగ్ చేసి ఆఫీసర్ని కొనేసి పోలీసులు అడ్డుపెట్టుకుని బటన్ నొక్కేచే ఆలోచన చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఇది తప్పుడు విధానము. ఖచ్చితంగా మేము హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీ సొంత కుటుంబ సభ్యులే మీకు ఓట్లేరు. మీ చెల్లెళ్ళు ఇద్దరు ఈ చెంప ఆ చెంప లెంపకాయలు వాడేస్తున్నారు. వాళ్ళకి కుశలికి సమాధానం లేదు. మీ అమ్మగారు కూడా వెళ్ళిపోయారు. కాపాడేవాడే కాడి పంపుతున్నారు అని చెప్తుంటే మేం చెప్పలేకపోతున్నాం. మా అభ్యర్థులు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఈరోజు తిరుపతిలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ అనేక సందర్భాలు ఇప్పటికి సిద్ధం పోస్టర్లు ఉన్నాయండి. ఇప్పటికీ ప్రభుత్వ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఉన్నాయి. అంటే మీ ఉద్దేశం ఏంది? ఇప్పటికీ వాలంటీర్లు ఈరోజు కూడా మా ఎమ్మెల్యే గారి అనుచరులతో ఎడబడుకుని తిరుగుతున్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే చిత్తూరు జిల్లాలో 62 మంది వాలంటీర్లు సస్పెండ్ చేసింది.
మళ్ళీ ఈరోజు 12 మంది సస్పెండ్ చేసింది. వీళ్ళు ఏం చేశారంటే సస్పెండ్ అవుతానే ఎస్ ఓకే మాకు రిలాక్స్ వెంటనే వైసీపీ కండవాళ్ళు కొంచెం జనాభా తిరుగుతున్నారు. అంటే మా ఉద్యోగం పోయింది, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ తీసుకుంటారని చెప్పి వాళ్ళు రిలాక్సేషన్ అయిపోతున్నారు. వాళ్ళు డైరెక్ట్ గా వైసీపీ కండి వేసుకుని జనాలు తిరుగుతున్నారు. మీ దగ్గర జనాల సమాచారం ఉంది, ఓటర్ సమాచారం ఉంది. మీరు ప్రైవేటు సిమ్ములు వాడుకుంటా సందేశాలు ఇస్తా జనాల్ని మభ్య పెడుతూ ఉంటే మీరే కాదండి విశాఖపట్నం నుంచి చిత్తూరు జిల్లా వరకు దారుణాతిదారంగా వాలంటీర్లు వాడుతున్నారు. ఏ ప్రతిపక్ష నాయకుడి ప్రచారం చేయకపోతే రాళ్లతో కొట్టేది, దౌర్జన్యం చేసేది, ఏరకొచ్చి ప్రచారం చేసి దమ్ముందా మీకు అని వార్నింగ్లు ఇచ్చేది, ఫోన్లు చేసేది. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పోలీసులు ఉండగానే అక్కడ జరిగింది. పోలీసులు ముందరనే కొట్టారు ఆయన్ని, ఆ స్కార్పియోని. ఎంత దారుణం! ఇంతకన్నా నీచమైన సంస్కృతి ఈ రాష్ట్రం ఏ రాష్ట్రంలో ఉండదు. ఇది చాలా దుర్మార్గం. నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇది ఆఖరి దశ. ఓటమి అనుసుల్లో ఓటమి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంక 50 రోజులు కూడా ఇది గవర్నమెంట్ ఇంత మిడిసిపాటు పడతా ఉందంటే 100% దుర్మార్గ చర్యలు పాల్పడతా ఉంది. రేపు ఎలక్షన్స్ కూడా అవసరం అనుకుంటే రౌడీల్ని గుండాలు దింపించి రిగ్గింగ్ చేసి అక్రమంగా ఎన్నికల్లో గెలపొందాలని చెప్పిన ప్రయత్నం. తస్మత్ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఆటలు సాగవు. ప్రభుత్వం ఉంది, రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి. ఇవన్నీ గౌరవించాల్సిన బాధ్యత మీకు ఉంది. ఇది లేకుండా మీరు దుర్మార్గంగా ఈరోజు వేల కోట్ల రూపాయల డ్రగ్స్ వచ్చేసి గంజాయి వస్తా ఉంది. మీ జగనన్న మందు పోస్తున్నారు, డబ్బులు పోస్తున్నారు, స్వీట్లు ఇస్తున్నారు, గిఫ్ట్లు ఇస్తున్నారు. వాలంటీర్ ద్వారా చేసే దుర్మార్గమైన సంస్కృతిని తగలబెట్టకపోతే మాత్రం ప్రజలు ప్రత్యక్షంగా తిరుగుబాటు చేస్తారు. కబ్బర్దార్ వైసీపీ నాయకులారా, మీరు ఆడే ఆటలు ఎన్నో లేదు. మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, ఇది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఇష్టం వచ్చేట్టు ఆడుతూ వచ్చిన ప్రచారానికి వస్తున్న కార్యకర్తలను దౌర్జన్యం చేయటం, కేసులు పెట్టడం, పోలీసులను వాడుకొని రిగ్గింగ్ చేస్తామంటే మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. తెలుగుదేశం పార్టీ 60 లక్షల పైచులు కార్యకర్తలు ఉన్న పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తుతో ఈ రోజు కూటమిగా ముందుకు వస్తున్న జనంలోకి ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, ప్రజలు గౌరవిస్తున్నారు, పొత్తును అంగీకరించారు. ఇటువంటి సిచ్యువేషన్ లో కుట్రపూరిత చర్యలతో మెయిన్ గేమ్ ఆడతా అభ్యర్థుల మీద కుటుంబాల మధ్య కుతంత్రాలు బంతు చేస్తున్న ప్రయత్నాలు మీ మెయిన్ గేమ్ పడం. మీరు అలాంటివి చేస్తే మాత్రం ప్రజాక్షేత్రంలో ధర్మబద్ధంగా ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో దోషులు పెట్టే రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ కర్మ ఎప్పుడో జరగదు, ఇప్పుడే అమలు జరుగుతున్న విషయాన్ని కూడా హెచ్చరిస్తూ ఇలాంటి దుర్మార్గ చర్యలకు పాల్పడితే మేము చట్టపరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము ఇంతవరకు మంచిగా చెప్పాము, ప్రజాస్వామ్యంగా ఓట్లు వేయకుండా మీరు చేసే ప్రయత్నాలు క్షమించే ప్రసక్తే లేదు. అవసరం ఉంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తలుపులు తడతాం, హైకోర్టు తలుపులు తడతాం, సుప్రీంకోర్టు తలుపులు తడతాం. మీ సంగతి మీ సత్తా ఇది తేల్చుకుంటామని చెప్పి సవాల్ విసురుతున్నాం. 3 పార్టీలు ఒక్కటయ్యాయి. మీరు ఒంటరిగా వచ్చామని మీరు గొప్ప గొప్పగా ప్రదర్శనలు చెప్తున్నారు, బీరాలు బలుగుతున్నారు. దొంగ కూడా ఒకటే వస్తాడండి. పోలీసుల గుంపుగా వచ్చేది, రాత్రి దొంగ కూడా వచ్చేది. పోలీసులు గుంపులుగా వచ్చి మనం పట్టుకుంటారు. మీరు దొంగతనంగా వచ్చి గెలవాలనే మీ కుట్రని భగ్నం చేస్తాం. కబ్బర్దార్ వైసీపీ నాయకులారా, ఇదే మీ జాగీర్ కాదు, రాష్ట్రం వ్యవస్థలు మీ జాగీర్ కాదు. మీ రాష్ట్రం నుండి ప్రభుత్వ ఉద్యోగులు దయచేసి పాలేగాడ పరిపాలన మానండి. ఖచ్చితంగా రాజ్యాంగ ప్రకారం, ప్రజాస్వామ్యం ప్రకారం, ఈసీ నిబంధనల ప్రకారం నడుచుకోకపోతే మాత్రం ఖచ్చితంగా కోర్టుకు లాగతాం. అవసరం అనుకుంటే సుప్రీంకోర్టు తలుపు తడతాం. మీ ఎంత చూస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాము కృష్ణ గారు. ఎందుకంటే బాధ కలుగుతా ఉంది. 50 ఏళ్లుగా చూస్తే 50-60 ఏళ్లుగా ప్రజాస్వామ్య పద్ధతులు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తి, పేదవాడైనా సరే, ధనవంతుడైనా సరే, కోటీశ్వరుడైనా సరే, ప్రజలు ఓటైన వజ్రాన్ని వాడుకోవాలి, స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఇవ్వాలి. అక్కడ మీరు రౌడీలు పెట్టుకొని తాపిచ్చేసి బంజాయి గ్యాంగ్ పెట్టుకుని బెదిరించే విధంగా మీరు భ్రాంతులకు గురి చేసే విధంగా ఎలక్షన్ చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజాస్వామ్యంలో క్షమించే ప్రసక్తే లేదు. అమ్మే తుమ్మే తేల్చుకుంటాం, తాడో పేడో తేల్చుకుంటాం. 100% ప్రజల పక్కన నిలబడతాం. ఖచ్చితంగా మా కుటుంబం విజయం సాధించే రోజు వస్తా ఉంది. వల్లభనేని వంశీ లాంటి ఈ దుర్మార్గ చర్యలు చేస్తే మాత్రం మేము క్షమించే ప్రసక్తే లేదు. ఇప్పటికే ఓడిపోతాననే భయంతో ఆయన ఆల్రెడీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు, డబ్బులు మోస్తున్నాడు, దుర్మార్గ చర్యలు పాల్గొంటున్నాడు, వాలంటీర్లు వాడుకుంటున్నాడు. ఇవన్నీ కూడా జనాలు చూశారు. వంశీ కథ కూడా అయిపోయింది. వంశీ కథ కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ 2024 జూన్ తర్వాత ఉంటుందా లేదా, బెయిల్కి, జైలుకి, లండన్కి మధ్యలో కొట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎటుపక్క వెళ్తారో తెలియని పరిస్థితి రోజు రాష్ట్రంలో ఉంది. ఇప్పటికే చాలా మంది మునిగిపోయిన నావా తెలుసుకున్న తర్వాత అక్కడ నుంచి వరదలుగా వేరే పార్టీలకు వచ్చేస్తున్నారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు, ఎంపీలు రాజీనామా చేశారు, మీ కార్యకర్తలు వేరే పార్టీలో జాయిన్ అవుతున్నారు. తెలిసి కూడా తిరుపతి లాంటి విషయం సభలో వచ్చి కూర్చొని నేను దిగిపోతున్నాను, చాలా ఆరోగ్యంగా ఉంది నాకు, నేను చాలా చేశాను ప్రజలకు అని చెప్పి ఐసీయూలోకి వెళ్ళి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారి విషయాలు మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఈరోజు వైజాగ్ లో దుర్మార్గంగా రాజధాని పెడతానని చెప్పి వైజాగ్ ప్రజల్ని మోసం చేయాలి మీరు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా అదేవిధంగా అల్లర్లు సృష్టించాలని ప్రత్యేకాంధ్ర అని చెప్పు, రాయలసీమ అని చెప్పు, కోస్తాంధ్ర చెప్పు, మధ్యాంధ్ర చెప్పు,
వల్ల మత ప్రాంతీయతలు పెట్టి ఇలాంటి పోస్టర్లు పెట్టి తప్పుడు వాయిస్ మెసేజ్లు పెట్టి SMS పెట్టి వాలంటీర్లు మీ సైన్యాన్ని వాడుకొని చేసే విధానాలు క్షమించరాని నేరాలుగా పరిగణన తీయబడతాయి. రేపు సాక్ష్యాలతో సహా నిరూపించబడితే జగన్మోహన్ రెడ్డి గారు మీ ఉండే కేసులే కాకుండా ఈ కేసులతో అసెంబ్లీ గేట్ కూడా మీరు తాకలేరు. కబ్బర్దారని చెప్పి హెచ్చరిస్తాము. ఇటువంటి అన్యాయాల అక్రమాల ప్రజాస్వామ్యంలో చల్లదు. ఇది రాష్ట్రం మీ జాగిరి కాదు, ఇదేం పెట్టుబడిదారి వ్యవస్థ కాదు, మీరు మీ పాలేగల పరిపాలన మేము లేవు, మీకు మేము బానిసలం కాదని చెప్పి నేరుగానే హెచ్చరిస్తున్నాం. ఇది చాలా క్షమించాలనే నేరం. ఈసీ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ కమిషన్ ఇమీడియట్ రంగం దిగాలి. నేషనల్ ఫోర్స్ దింపి అవసరం ఉంటే నేరగాళ్ళని పూర్తి స్థాయిలో కస్టడీలోకి తీసుకొని లా అండ్ ఆర్డర్ ప్రకారం అమలు చేయకపోతే మాత్రం ఈ 3 పార్టీలు మీ సంగతి తెలుస్తాయి. ఇవన్నీ మీ మంత్రాలకు చింతకాయలు రాలో. మీలాంటి కుటమార గజకరణ గోకార విధులు చూసేసాం. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ఇట్లాంటి ఎన్నో డక్కా మెక్కలు తినింది. మీలాంటి నాయకులు 100ల మంది వచ్చారు, కాలగర్భంలో కలిసిపోయారు. గుర్తుపెట్టుకుని ప్రజలకు సేవ చేస్తేనే మీరు నాయకుడు. ప్రజలు దోచుకుంటాం, దాచుకుంటాం, పెంచుకుంటాం అని చెప్తే మాత్రం ప్రజలు క్షమించరు. ఇది ప్రజాక్షేత్రం, ప్రజాస్వామ్య యుద్ధం. ఈ యుద్ధంలో సామాన్య ప్రజలకి జగన్మోహన్ రెడ్డి తిరుగుతూ యుద్ధంలో సామాన్య ప్రజలు గెలిపోతున్నారు. వాళ్ళ పక్కనే జనసేన తెలుగుదేశం పార్టీ నిలబడతా ఉంది, బీజేపీ పార్టీ సహా. అది గుర్తుపెట్టుకుని మెలగండి. ఇప్పుడు 5 ఏళ్ళు మీకు పరిపాలన ఇచ్చారు, ఒక ఛాన్స్ అని చెప్పి మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తామని భయంతో రాష్ట్ర ప్రజలు సిద్ధపడ్డారు. ఎప్పుడు బటన్ నొక్కాలని ఎదురు చూస్తున్నారు. మే 11న తీర్పు దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోండి. మర్యాదగా గౌరవప్రదంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తే మిమ్మల్ని నాయకులుగాను ప్రతిపక్ష వారికి పెడతారు. లేకపోతే మీ అడ్రస్ గల్లన్, కెల్ ఖతం, దుకాన్ బంద్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.